ప్రజెంట్ అయితే వాళ్ళతో మాట్లాడాను, ఇది వ్లాగ్గా పెడదామని డిసైడ్ అయ్యాను. వాళ్ళు మన కోసం కొన్ని శాంపుల్స్ తయారు చేస్తామని చెప్పారు. సో అదైతే ఒక ఫుల్ వ్లాగ్గా రికార్డ్ చేసి అది కూడా వీడియో పెడతాను నేను ఇక్కడ. సో ఇప్పుడు మొత్తం అది రికార్డ్ చేస్తాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏమేమి ఉంటాయి, అసలు ఎట్లా మొత్తం ప్రాసెస్ అంతా నేను రికార్డ్ చేసి పెడతాను మీకు. వాళ్ళు ఎంత టైం పడుతుంది ఒక కుండ తయారు చేయడానికి, ఎంత రా మెటీరియల్ యూస్ అవుతుంది, ఏమేమి చేయొచ్చు అని మొత్తం చెప్తాను మీకు. సబ్సిడీలు ఇస్తున్నారు గవర్నమెంట్, ఏమైనా కొనుక్కోవడానికి చేయని వాళ్ళకి ఇస్తున్నారు, చేసేవాళ్ళకి చేసేవాళ్ళకి అయ్యిస్తాం ఇస్తాం అని అంటాడు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి ఏమిస్తున్నాడు. స్టడీ పెట్టాము, అదే అడ్జస్ట్ అయింది, ఆటోమేటిక్ అడ్జస్ట్ అయ్యాలి. కరెంట్ ఉంటే ఎంతసేపు పట్టిద్దండి? కరెంట్ నిమిషాలు. కరెంట్ లేకపోతే అది ఆగిపోయడం మన చేతితో తిప్పుకోవడం, రన్నింగ్ బట్టి ఏదైనా 20 నిమిషాలు అయ్యా. మొత్తం మట్టితో కలుపుకుంటే అరగంట, ఒక్కొక్కటి వచ్చి అరగంట పట్టినట్టు. ఇప్పుడు మనకు అది ఒకటి తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది ఒక యూనిట్కి? యూనిట్ లెక్కన మాకు తెలియదు కానీ మీకు తెలిసిన లెక్క చెప్పండి. తక్కువ మట్టి వచ్చి 4000, ఎర్రమట్టి 500 కుండలు అవుతాయి. 500 కుండలకి ఖర్చు మళ్ళీ 6000. కట్టెలు 6000 అంటే చెక్కలు కట్టెలు అనమాట. సరే, పొద్దు పుట్టు చేసి ఒక 500, ఇంకొక పొలం ఉంటుంది అది ఒక 500. అది మొత్తం ఖర్చు అది 500 కొండలకి ఎంత అయింది ఇప్పుడు లెక్కి? 6000, 4000, 500, 10,500, 11,000 రీలు. రీలా గతంలోది సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలు పడుతుంది. అంటే 4 నెలలకు 15,000 రూపాయలు ఖర్చు దాని. ఇన్ని చేసిన ఆ క్లాత్ ఏంది అది మీ దగ్గర? లుంగి కొట్టాయి కదా మామూలుగా. అదేం చేస్తారు ఇప్పుడు? స్మూత్ కోసమా, అదే నునుపు రావటం కోసమా? ఇది చెయ్యి అయితే చుట్టుకుంటుంది లోపల. ఇది పెట్టుకున్నాం చేసినప్పుడు ఏంటంటే ఆయన ఇట్లా అంటాడు వచ్చి లోపల, అదేలే మట్టి స్మూత్ గా వచ్చేసింది బయటికి. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇది? నా వయసు ఇప్పుడు 55 అయ్యా. నా వయసు 15 సంవత్సరాల కాడి నుంచి మొదలుపెట్టి చేస్తున్నాను. ఎవరి దగ్గర నేర్చుకున్నారు బాబు మీరు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే మీ నాన్న వాళ్ళు కానీ చేస్తున్నారు కదా చూసి నువ్వు కూడా ఇక చెయ్యి పెట్టి ఒక రోజు ఎక్కడ మెరుగు తిరుగుతుంది, ఏంది, ఎట్ట పడుతున్నాడు అనేది మైండ్ లో పెట్టుకోవాలి. అదే దాన్ని బట్టి చేసుకోవటమే. అదే వంపు రావాలని దగ్గర వంపు, పట్టుకోవటానికి అంచు కావాలంటే అంచు, ఈ రెండు కరెక్ట్ గా ఉంటాయి. గట్ట అదే లోపల బయట, లోన ఇది బయట ఉంది కదా, రెండు సమానంగా వస్తాయి. ఒకటి ముందు వచ్చి ఒకటి అనకుండా మళ్ళీ కరగది మట్టి తయారు కాదు. రెండు ఏళ్ళు కరెక్ట్గా ఉండాలి. మీకు అర్థమైద్దా ఎంత మందంగా వస్తుంది కుండ? మందం ఎంత ఉంది, ఎక్కడ ఎంత ఉంది అనేది చేయి పెట్టుకో, రెండు చేతులు అంటే అర్థమైంది. కుండ మందంగా ఉండాలా బాబాయ్, లేకపోతే పలసంగా ఉండాలా? మోయనంగా ఉండాలి. 5 రూపాయలు ఇక్కడ మందం ఉంటే చాలు. మీకు ఇన్ని లీటర్లు పట్టిద్దని ఎట్లా చేసి తెలిసి అంటే మామూలుగా అంచనా మాది కొలత ఏముండవు. ఏముండదు. నమ్మకంగా అయితే ఒక 20 పడతాయి చూసాంగా. 20కి పైనే. 20, 22 ఇంకా పెద్దవి కూడా చేయొచ్చు. ఇక్కడ సేల్స్ని బట్టి తయారు చేసుకుంటాను.
అంతేలే, ఎక్కువ ఏవైతే అమ్ముడు పోతుంది. ఇప్పుడు ఎవరు పట్టినా 20 లీటర్లు బట్టి ఎక్కువ అడుగుతారు. క్యాన్ తెచ్చుకుంటారు, కొండలో పోసుకుంటున్నారు. 20 లీటర్లే కాబట్టి అంతే. ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళని 15 లీటర్లు బట్టి అడుగుతారు. ఇద్దరు ఉండేవాళ్ళని 10 లీటర్లు అడుగుతారు. అదే కరెంట్ ఉంటే ఇట్లాగే పని ఉంటుంది. తిరుగుతూ ఉంటుంది. మనం ఎంత స్పీడ్ కావాలంటే అంత పెంచుకుంటా తగ్గించుకుంటా. ఏ ఊరేగా? మాది మునవపాడు. ఓ పని మీద వచ్చిపోతుంటే ఆగితే కనపడిని అమ్ముతున్నారా అని చూస్తే తయారు చేసేది ఉందంటే వచ్చాం. మునగపాడు ఇక్కడే ఇది సాతులు కాలం పెట్టముడుగా. నిద్రబాడు లోపలికి అదే మేరేపూడి స్పిన్నింగ్ మిల్లు లోపల పోవాలి. ఆ మునగపాడా? మునగపాడు. అదే ఇది బియ్యం. అప్పుడే అయిపోయింది కొన్న. అది మూల మీద చూస్తే ఆడుతుంది. ఇటు రైట్ సైడ్లో రైట్ అంటే ఎదురా చదువు అది నాకు అచ్చరం ఒక లేదు. చూడురా, పట్టుకొని చూడురా. మన వెళ్ళు. అదంతా ఆడిందా చూడ పని తెలిసినని చెప్పినా అమ్మ నాది చూస్తున్నాం పది పడి పని చేయటం కాదు, చూస్తే అర్థం కావట్లేదంటరా. బయట ఆర్డర్ ట్యాప్ ఉందా దానికి? ఆడకి ఎట్ట వస్తాడు? ట్యాప్ కావాలి మరి, మళ్ళీ ఎట్ట తాగుతారు? లైన్లో ఉన్నావు నువ్వు, ఆయన ఫోన్ చేస్తాను. ఏడు నిమిషాలు 15% అయిపోయింది. ఎంతసేపు పట్టింది టైం అని పెట్టారా? 7 నిమిషాలు. లోపల అంటే మెత్తంగా ఉండాలి కదా. పెంచుకోవడం తగ్గించుకోవడం మొత్తం అది 200 పెట్టుకుందో స్పీడ్. మాకు 100 కానించి లోపలే నడుస్తుంది. ధ్యానంగా అందులోనే ముళ్ళు తిరుగుతాయి. అది
బాబాయ్ కింద ఐరనా చెక్క? ఇది ఐరన్, ఇది సిమెంట్. మోటార్ బెల్ట్ వేస్తారు దానికి. బాబాయ్ కింద ఐరనా చెక్క? ఇది ఐరన్, ఇది సిమెంట్. దీనిలో కింద గుబ్బాలు ఉంటుంది, గిద్దాల. దానిలో 2 బేరింగ్లు ఉంటాయి, రాడ్ ఉంటుంది. ఆ కిందనే అదిగో కనపడుతుంది అక్కడ 3 ఉంటాయి గిట్ట. కాళ్ళు అంటారు దాన్ని. ఈ సెట్టింగ్ అంతా నిలబడటం కోసం. నిలబడటానికి మరి ఇది నిలబడిందంటే కింద 3 ఉంటానే నిలబడింది. అదే మరి ఈ చక్రం దేని బ్యాలెన్స్ చేస్తుంది? అదిగో ట్రైనింగ్ అదే. అర్థమైంది. ఈ చక్రం ఎందుకు బాబాయ్? ఈ చక్రం దేనికి? ఒక ప్లాట్ఫామ్ అది కింద తిరగటానికి. ప్లాట్ఫామ్. ఈ సిమెంట్ చక్రం చక్రం సంగతి నేను చెప్తున్నా. అర్థమైంది. నాని అన్న చదువుతుంది. ఫ్యాన్ ఉందా, గొప్ప ఉందా? గొప్పతో తిరిగితే ఏం గాలి వచ్చింది? రెక్కలు ఉంటేనే గాలి వచ్చేది. ఇది ఉంటేనే స్పీడ్ తిరిగేది, లేదా తిరగదు. ఎమ్మటి ఆగిపోతూ ఉంటుంది. సెంటర్ మాటి పూటకి ఇవన్నీ పోట్లు. స్టాండ్ ఉందా నీకు? స్టాండ్ కావాలి. మరీ ఆడ పెట్టావనుకో ఇంత మట్టిగా అనిద్ది. లోడు ఎక్కువ అయింది, ఒత్తిడి తగిలి పోయినా పోయింది. ఇది ఆడ పెడతా నీకు ఇక్కడ పెడతా. ఇదే ఎక్కువ. ఇది మామూలుగా అయితే నేను పెట్టేది ఇక్కడ. అదే పెట్టేది. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్, ఆ డిస్టర్బెన్స్ పక్క పంపించకుండా అది కాదయ్యా, అది మోపు లేకపోతే కింద ఇక్కడ ఇటు పగిలిద్ది. అదే చదువుతుంది. అదే అంటుంది ఆ కుర్రాడు కూడా. తీసుకున్నాం కొన్ని అన్నది మన క్లాత్ ఒకటి వేసి క్లాత్ ఒకటి వేసి దాన్ని పెట్టామనుకో లెవెల్ అయిపోయింది. ఆ 9 సరే ముంచుకునేటప్పుడల్లా గుడ్డ తీయాలి. ఆ పిల్లలకు గుడ్డ తీయబోయి ఆ కుండలో వేస్తే కుండ మీద లాభం అవుతుందిగా. కొనుక్కోవడానికి అది కూడా ఒకటి కొనుక్కో. నీకై కవర్లో పెట్టినాయా 2? నీళ్ళు పోసారు 2 మూతలు అయ్యానండి. కొద్దిగా పెద్దవి వస్తాయా దానికి? మోయినంగా ఉన్నాయి. అవతలది కొద్దిగా చిన్నగా ఉంది దీని మీద, అందుకని సరిపోయేది. సరిపోయేది లేదు, అనవసరం. బయటకుండా మళ్ళీ ఇంటికి మంగళనేది ఒప్పుకోరు.
వాళ్ళు ఆ పెద్దవి తీసుకొస్తా అంటే నువ్వు వద్దు నేనే రేపు వచ్చి తీసుకుంటా అన్నారు. మనం ఏం చేయలేము అన్న, పేరుకే మగోడు. లక్షలు కాదు తమ్ముడు, చేసేది వాళ్ళు కదన్న, మనం కాదు అది. నువ్వు ట్యాప్ చూడు, చూపించా ట్యాప్ చూసుకొని ఇట్టైనా పెట్టుకోవచ్చు, లేదా ఇది కూడా తిప్పుకొని వదులుకో, లేదనుకో ఇక్కడ తగిలిద్ది అనుకో ఇక్కడ పెట్టుకో. కింద కన్నా కూడా వస్తుంది అనుకుంటా. కింద కన్నా వచ్చింది ఇది ఇట్లా, కాకపోతే కొండ మీద బరువు పడిద్ది ఇది. బరువే కాదు, ఇది అర్థమైందా? ఇది ఇక్కడ రాకుడు ఎక్కడ ఎట్టయినా అనుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎట్టన్నా ఏమీ కాదు, పట్టుకో. ఎందుకన్నా మమ్మల్ని పెట్టుకుని నీళ్ళు కత్తి ఇప్పుడే వీడియో రికార్డ్ చేసాము. బాబాయ్ మొత్తం చెప్తున్నాడు అట్లా ఎట్లా తయారు చేయాలి, ఏమేమి రా మెటీరియల్ యూజ్ అవుతుంది, ఎంత కష్టం ఉంటుంది అని మొత్తం చెప్పాడు. సో అదంతా రికార్డ్ చేసి ఒక లాగ్ పెడుతున్నాను ఇప్పుడు. మన వెబ్సైట్లో కూడా ఆ ప్రొడక్ట్స్ యాడ్ చేద్దాం. మీకు షార్ట్ వీడియో పెట్టాను ఒకటి, షార్ట్ వీడియోలో చూడండి, ఆ ప్రొడక్ట్స్ యాడ్ చేద్దాము. మీకు నచ్చితే ఏ ప్రోడక్ట్ కావాలి ఏంటి అనేది కామెంట్ చేస్తే అవి పర్టికులర్గా మనం కేటగిరీగా కింద బేస్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ కూడా మనం వెబ్సైట్లో పెడదాం. కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది మనం వాళ్ళకి. సో థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఫస్ట్ వీడియో చూసి దానికి కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి బిగ్ సర్ప్రైజ్ వెయిటింగ్ విత్ ఇన్ 4-5 daysలో. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.